హాయ్ అండి. ఇంట్లో ఎక్కువ రకాల కూరగాయలు ఉన్నప్పుడు గానీ, లేదంటే కూరగాయలు చివరికొచ్చేటప్పుడు తక్కువ తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు గానీ, ఒకసారి ఈ ముక్కల పులుసు ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. వీడియోలో చూపించే విధంగా మీకు నచ్చిన కూరగాయలను తీసుకోవచ్చండి మామిడికాయతో సహా. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్‌ని ఎక్కువగానే పోసుకొని, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకొని, కొద్దిగా పసుపు వేసి మీడియం ఫ్లేమ్‌లో 5-10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మునిగినంత వరకు వాటర్‌ని ఫుల్‌గా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మామిడికాయ వేశాను కాబట్టి కొద్దిగా తక్కువ చింతపండు పులుసు వేసుకుంటానండి. మీరు చూసి వేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో కూరగాయలన్నీ బాగా ఉడికినంత వరకు ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకొని చివరిలో కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి.